ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవని సద్దు మనిగేలా చేసింది తనూజ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఎవరి మధ్యన అంటే రీతు వర్సెస్ డెమోన్ పవన్ అనే చెప్పాలి. ఇక రీతు డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి కూడా నీకు నేను చాలా హెల్ప్ చేశాను, నేను ఈసారి కెప్టెన్సీ కంటెండర్గా నాకు హెల్ప్ చెయ్యంటే నువ్వు నా వల్ల కాదు అంటున్నావు. అసలు నువ్వేం మనిషివి, అయినా నీకు నేను సపోర్ట్ చేశాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అంటూ రీతు డెమోన్ పవన్కి ఇచ్చుకుంది. అయితే డెమోన్ పవన్ ఇంకెందుకు ఆలస్యం, అయితే నీ చెప్పుతో నువ్వే కొట్టుకో, నేనేమన్నా నిన్ను హెల్ప్ చేయమని అడిగానా? లేదు కదా, నువ్వే నాకు హెల్ప్ చేసావు, దాన్ని నువ్వు హెల్ప్ చేసి మళ్ళీ నేను నీకు హెల్ప్ చెయ్యాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అంటూ డెమోన్ పవన్ చాలా గట్టిగా ఇచ్చుకున్నాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే రీతు అలా ఏడుస్తుంటే తనూజ పాపం అస్సలు చూడలేకపోయింది. ఇక రీతు డెమోన్ పవన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. తనూజ, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావు అనేసరికి ఏంటి నీ ఫ్రెండ్ అన్నందుకు నీకు కోపం వస్తుందా తనూజ అంటూ డెమోన్ పవన్ అంటే కోపం రావట్లేదు, జాలేస్తుంది రీతు దాని మీద. అది ఫస్ట్ వచ్చినప్పుడే దాని గేమ్ మీద దాని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఉండుంటే బాగుండేది. ఆ రోజు నువ్వు కెప్టెన్ అవ్వాలి అని ఒక్క మాట తనకి చెప్పినప్పుడు నిన్ను కెప్టెన్ చెయ్యాలని ఎంత చేసింది. ఆ రోజు వీకెండ్ వచ్చిన నాగార్జున గారితో కూడా తిట్లు తింది. కానీ ఈ రోజు దానికి నువ్వు కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేయమని అడిగితే నువ్వు చెయ్యను, కుదరదు అంటున్నావు. నువ్వే మనిషివో నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో డెమోన్ పవన్, నీకు హెల్ప్ చేస్తే నువ్వు హెల్ప్ చేయాలని అవతలలో ఆలోచిస్తారు, కానీ ఇలాగా చిన్న పిల్లోల్లాగా కాదు. నీలో మార్పు ఎప్పుడు వచ్చిందంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఆ రమ్య చెప్పింది చూడు, నీకు రీతుకి నీకు బయట చాలా ఇదిగా ఉంది, అసలు రీతుతో మాట్లాడొద్దన్న అప్పటి నుంచి కూడా నీ ప్రవర్తన మారిపోయింది. నువ్వు నిజంగా గేమ్ పరంగా ఆలోచించి ఆడుంటుంటే రీతుని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడిందే కాక మళ్ళీ దాని మీద అరుస్తున్నావు అని అంటూ తనూజ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది మొత్తానికి డెమోన్ పవన్. దీంతో డెమోన్ పవన్ రీతుకు వెళ్ళి సారీ చెప్తుంటే నీ తొక్కలో సరి ఎవరికి అవసరం లేదు రా రీతు అంటూ రీతుని తీసుకెళ్లి తనూజ ఏం చెప్పింది అంటే, రీతు ఒకడు గుర్తు పెట్టుకో, ఇష్టం అనేది రెండు వైపుల నుంచి ఉండాలి, ఒక వైపు నుంచే కాదు. నువ్వు అసలు తనకి సపోర్ట్ చేయడానికి తను నీకేమవుతాడు, తను నేను యాజ్ ఏ కంటెస్టెంట్ గా చూస్తున్నాడు, అంతకు మించి ఏం చూడట్లేదు. నీకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నప్పటికీ నువ్వు పిచ్చితాల్లాగా తనే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నావేంటి, నాకైతే చాలా చిరాకు వస్తుంది అంటూ తనూజ పాపం రీతుకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా డెమోన్ పవన్ రీతుని పక్కాగా టాస్కుల్లో గానీ వేరే విషయాల్లో గానీ వాడుకుంటున్నాడని క్లియర్ గా తెలుస్తుంది లైవ్ చూసిన వాళ్ళకి. మరి మీకు కూడా అనిపించిందా లేదా అనేది కమెంట్ చేయండి. మరి మొత్తానికి తనూజ రీతుకి మైండ్ వాష్ చేసిన దాని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.